వాంగ్మయం పెరిగిందనడానికి, పురాణిక వాంగ్మయం పెరిగిందనడానికి సప్తసతిలోని రాధాకృష్ణ, పార్వతీ కళ్యాణ, విష్ణు అవతార కథలు, సబల, వృతం మొదలైన అంశాలు నిదర్శనం. ఇవన్నీ కూడా గాథా సప్తసతిలో ఉన్నాయి. రాధాకృష్ణ, పార్వతీ కళ్యాణ, విష్ణు అవతార కథలు, సబల, వృతం మొదలైన అంశాలన్నీ కూడా ఉండడంతో గాథా సప్తసతిలోని ఇవన్నీ ఉండడంతో అప్పటికే పౌరాణిక వాంగ్మయం పెరిగిందని అనొచ్చు అనమాట. పౌరాణిక వాంగ్మయం. శాతవాహనుల్లో వైష్ణవులు, శైవులు ఇద్దరు ఉన్నారంటండి. నాన్నగారి శాసనంలో మాత్రం శివుని ప్రసక్తి లేదు అసలు. శ్రీముఖుని తమ్ముడు కృష్ణుడు, గౌతమీపుత్రుని శాసనాలపై వైష్ణవ చిహ్నాలు ఉన్నాయి. కన్హేరి, నాసిక్కు అలాంటి చోట్ల వైష్ణవ చిహ్నాలు ఉన్నాయి. అయితే గుడిమల్లం దగ్గర ఒక శివలింగం, ప్రాచీన శివాలయం ఉంది. అది క్రీస్తు పూర్వానిదని, శాతవాహనుల పూజలు అందుకున్నదని తెలుస్తుంది. ఈ గుడిమల్లం దగ్గర ఉన్న శివాలయం క్రీస్తు కంటే పూర్వానిదని, శాతవాహనులు పూజలు అందుకున్నదని తెలుస్తుంది. సప్తసతి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుందంటండి. సప్తసతి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇందాక నాన్నగారి శాసనం ఎవరితో? వాసుదేవ ప్రార్థనతో మొదలవుద్ది. ఇక్కడ గాథా సప్తసతి శివ ప్రార్థనతో మొదలవుతుంది. అలాగే సప్తసతిలో గణపతి, శక్తి, మహిషాసుర మర్దిని అన్న శక్తి, ఆరోపణలో ఉన్న శక్తి ఆలయాల ప్రసక్తి ఉందన్నమాట. గణపతి ఆలయం, శక్తి ఆలయం అంటే మహిషాసుర మర్దిని ఆలయాల గురించి ప్రసక్తి సప్తసతిలో ఉంది. సప్తసతి శివ ప్రార్థనతో మొదలవుతుంది. అతి ప్రాచీన శివాలయంగా పరిగణింపబడుతున్న పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది? గుడిమల్ల. ఇది 2008లో అడిగారండి. ఇదండి బ్రాహ్మణ మతం గురించి శాతవాహనుల కాలంలో. నెక్స్ట్ వీడియోలో మనం జైన మతం, శాతవాహనుల కాలంలో జైన మతం ఎలా ఉందో తెలుసుకుందాం.